Good morning to everybody. This is Srinivas Potraju, contract lecturer in history, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వనపర్తి. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశము భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనము, సోషల్ రెనెసెన్స్ అని చెప్పవచ్చు. ఈ సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనము భారతదేశంలో సంభవించడానికి గల కారణాలను, తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవన ఫలితంగా వెలసిలేనటువంటి సంఘాల గురించి మనము చర్చించుకుందాం. భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనము రావడానికి గల ప్రధాన కారణాలను మనం చూసినట్లయితే, ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశపెట్టిన కొన్ని విధానాల వలన భారతీయులలో అసంతృప్తి, అసహనం మొదలైంది. ఈ అసంతృప్తి నుండి సాంఘిక, మత, సంఘ సంస్కరణోద్యమాలు ఉద్భవించాయి. సాంఘిక, మత, సంఘ సంస్కరణ ఉద్యమాలు ఉద్భవించాయి అని చెప్పవచ్చు. ఇకపోతే ఆంగ్లేయులు క్రైస్తవ మతాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టి భారతీయులను క్రైస్తవులుగా మార్చటం వలన మతపరమైనటువంటి ఆవేశము ప్రజలలో రేకెత్తించింది అని చెప్పవచ్చు. మరొక కారణము, ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆధునిక రవాణా, వార్తా సౌకర్యాలు, ఆంగ్ల విద్యా విధానము మొదలగు చర్యలు భారతీయులలో బ్రిటిష్ వారిపై ఉన్నటువంటి నమ్మకాన్ని తగ్గించాయి అని చెప్పవచ్చు. అలాగే 19వ శతాబ్దము ద్వితీయార్ధంలో నాటికి ఆంగ్ల విద్యాధికుల ప్రభావము చాలా ఎక్కువైంది భారతదేశంలో. అంతేకాకుండా ఫ్రెంచ్ తత్వవేత్తల హేతువాద ప్రభావం అనేది భారతీయులు తమలో కొనసాగుతున్న సాంఘిక దురాచారాలకు చరమగీతం పాడాలని ప్రయత్నించారు. ఆ సాంఘిక దురాచారాలే ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారణాలుగా మనము చెప్పవచ్చు. ఆ సాంస్కృతిక పునరుజ్జీవనాలు ఏమి అంటే, వితంతువు తంతువు, సతీ సహగమనము, బాల్య వివాహాలు, కన్యాశుల్కము, అంటరానితనము, ఇవి ప్రధానమైన దురాచారాలుగా మనము భావించవచ్చు. అయితే భారతదేశంలో ఆంగ్ల విద్యను అభ్యసించినటువంటి మేధావులు మత ఛాందసవాదుల నుండి అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆంగ్లేయుల ప్రోత్సాహం లభించడంతో భారతదేశ జాతి పునరుజ్జీవనం కోసం సంఘ సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమం జరపడానికి ఆంగ్లేయులు సపోర్టు చేయడం వల్ల అది సాధ్యమైందని చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. ఈ దురాచారాలను రూపుమాపడానికి ఏవి అంటే కన్యాశుల్కము, బాల్య వివాహాలు, అంతకు మించి సతీ సహగమనము, స్త్రీలకు విద్య లేకపోవడము, అంటరానితనము, మూఢనమ్మకాలు ఈ ప్రబలిపోయినటువంటి సమయంలో మొదటగా ఆవిర్భవించినటువంటి
ఒక సోషల్ రిఫార్మ్ సంఘము ఏంది అని అంటే ఒక సంఘ సంస్కరణ సమాజము, అది బ్రహ్మ సమాజంగా మనం చెప్పవచ్చు. ఈ బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్. మనం ఇమేజ్లో చూడవచ్చు ఆ మహనీయుణ్ణి. స్త్రీల విద్య కోసం, భారతదేశంలో నెలకొన్న మూఢనమ్మకాలపై, అసాంఘిక కార్యక్రమాలను, సామాజిక ప్రజల సపోర్టు లేనటువంటి అనేక కార్యక్రమాలను నిరసించడంలో రాజా రామ్మోహన్ రాయ్ సక్సెస్ అయిందనే మనము చెప్పుకోవచ్చు. రాజా రామ్మోహన్ రాయ్ 19వ శతాబ్ది భారత పునరుజ్జీవన ఉద్యమానికి రాజా రామ్మోహన్ రాయ్ పితామహుడు అని చెప్పవచ్చు. ఈయన సంఘ సంస్కరణోద్యమానికి, భారత సంఘ సంస్కరణోద్యమానికి పితామహుడిగా మనం రాజా రామ్మోహన్ రాయ్ గారిని అభివర్ణించవచ్చు. ఈయనకు సంస్కృతం, పారశీకం, లాటిన్, ఫ్రెంచు, ఆంగ్లము, గ్రీసు, హిబ్రూ మొదలగు భాషల మీద అపారమైనటువంటి పట్టు ఉన్నటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఇతను 1772లో రాధానగర్లో జన్మించాడు. ఈయన 1811లో జరిగిన ఇన్సిడెంటు అతని మనసును కలిచివేసిందని చెప్పవచ్చు. క్రీస్తు శకం 1811లో ఇతని సొంత వదిన సతీ సహగమనం ద్వారా చనిపోవడం చూసి అతను తట్టుకోలేకపోయాడు. తన అన్నగారు చనిపోయినప్పుడు తన వదినను అన్నగారి చితిలో ఆ స్త్రీని కాళ్ళు చేతులు కట్టి విసిరేయడం చూసి అతని మనసు కలత చెంది ఆయన ఈ సంఘంలో నెలకొన్న దురాచారాలను బ్రద్దలు కొట్టడానికి కంకణబద్ధుడైనట్టు మనం చూడవచ్చు. కాబట్టి స్వయంగా రాజా రామ్మోహన్ రాయ్ గారికి జరిగినటువంటి సొంత అనుభవం. అందుకే వీరు బ్రహ్మ సమాజం, మనం ఇక్కడ బ్రహ్మ సమాజం మందిరాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ నుండే బ్రహ్మ సమాజ కార్యక్రమాలు ఈ మందిరం నుండే జరిపించాడు మన రాజా రామ్మోహన్ రాయ్. అలాగే ఆత్మీయ సభ, మొదటగా ఇతను 1815లో ఆత్మీయ సభను రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించారు. ఈ సభ యొక్క సిద్ధాంతాలు ఏంటి అనంటే విగ్రహారాధనను ఖండించుట, కుల వ్యవస్థను వ్యతిరేకించుట, అనవసరపు అయినటువంటి కర్మకాండాలను నిరసించుట, భగవంతుడు ఒక్కటే అనేది విశ్వాసం కలిగించుట. ఈ ప్రధానమైనటువంటి బ్రహ్మ సమాజం లేదంటే ఆత్మీయ సమాజం సిద్ధాంతాలుగా చెప్పుకోవచ్చు. మొదటగా ఇతను ఆత్మీయ సభను స్థాపించాడు. అదే 1828లో ఆత్మీయ సభను బ్రహ్మ సమాజంగా మార్చింది. ఈ బ్రహ్మ సమాజంగా మారిన 2 సిద్ధాంతాలను జోడించడం జరిగింది. అదే హిందూ మతాన్ని సంస్కరించడం, భగవంతుడు ఒక్కడే, ఏకేశ్వరోపాసనను మనం ప్రోత్సహించాలి అనేటువంటి నినాదంతోనే రాజా రామ్మోహన్ రాయ్ గారు బయలుదేరడం అనేది జరిగింది. ఇతను ఆత్మీయ సభ నుండి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లోనే రాజా రామ్మోహన్ రాయ్ చేసిన బోధనలు, వేదాలు, ఉపనిషత్తులు ఒకవైపు మరియు తార్కిక దృష్టి మరొక వైపు కలగలిసి ఉన్నాయి. తారాచందు చక్రవర్తి బ్రహ్మ సమాజానికి మొదటి వ్యతిరేకంగా పోరాటం జరిపినటువంటి వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనంకు వ్యతిరేకంగా
పోరాటం చేశాడు. ఈయన బహుభార్యతత్వాన్ని వ్యతిరేకించాడు. అంటే ఒకే వ్యక్తి పలువురు భార్యలను చేసుకోవడం దాన్ని నిరసించాడు, వ్యతిరేకించాడు. అంతేకాకుండా తంతువును నిరసించి వితంతువులకు పునర్వివాహము కలిగించాలని ప్రోత్సహించాడు. స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది, వాదించాడు. ఇతను ఆధునిక విద్యను ప్రవేశపెట్టాలని, మోడర్న్ ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టాలని కోరాడు. అంతేకాకుండా ఆంగ్ల భాషను బోధన భాషగా గుర్తించాలని కూడా కోరడం జరిగింది. ఈయన బెంగాల్ జమీందారులు రైతులపై చేస్తున్న అణచివేత చర్యలను వ్యతిరేకించాడు. రాజా రామ్మోహన్ రాయ్ సామాజిక కార్యక్రమాలు ఒకవైపు మరియు ఇటు స్త్రీ జనోద్ధరణకి కాకుండా అటు సామాజిక రైతాంగ ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేసినట్టు మనకి కనిపిస్తుంది. ఈయన రైతులు కట్టవలసిన గరిష్ట పన్నులను ముందే నిర్ణయించుట ద్వారా శాశ్వత భూమి శిస్తు విధానాన్ని రైతులకు కూడా వర్తింపచేయాలని కోరాడు. అంతేకాకుండా ఈఐసికి గుత్తాధిపత్య హక్కులను రద్దు చేయాలని కూడా కోరాడు. ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనే అర్థం. ఈడ ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్య హక్కులను కట్టబెట్టడం అనేది మంచిది కాదు అని ఆయన వాదించాడు. అంతేకాకుండా భారతదేశపు వస్తువులపై ఇంగ్లాండులో గల దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరాడు. అంతేకాకుండా భారతదేశంలో భూమి పన్ను నుండి మినహాయింపు ఇవ్వబడిన భూములను పన్నుల పరిధిలోకి తీసుకురావడాన్ని ఈయన వ్యతిరేకించినాడు అని చెప్పవచ్చు. అంతేకాకుండా భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులను అధికారులుగా చేయాలని కోరాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులను అధికారులుగా నియమించాలి అని కోరాడు. అంతేకాకుండా రాజా రామ్మోహన్ రాయ్ 1827లో జ్యూరీ చట్టాన్ని వ్యతిరేకించాడు. భారతీయులకు యూరోపియన్లకు మధ్య గల న్యాయ విశేషాలని అంటే కార్యనిర్వాహక వర్గాన్ని న్యాయ వ్యవస్థ నుండి వేరు చేయాలని కోరడం జరిగింది. భారతీయులకు యూరోపియన్లకు మధ్య గల న్యాయ వివక్షతను తొలగించాలి అని కోరాడు. అంటే ఆనాడు భారతీయులకు ఒక రకమైనటువంటి చట్టము, ఆంగ్లేయులకు మరొక రకమైన చట్టము అమలులో ఉండేది. ఇలా కాకుండా ఒకే విధమైన న్యాయ వ్యవస్థ ఉండాలి అని రాజా రామ్మోహన్ రాయ్ కోరడం అనేది జరిగింది. క్రీస్తు శకం 1817లో డేవిడ్ హేర్ సహాయంతో కలకత్తాలో ఈయన హిందూ కళాశాలను ప్రారంభించాడు. ఇప్పుడు ఉన్నటువంటి హిందూ యూనివర్సిటీ రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించినదే. 1817లోనే ఈయన కలకత్తాలో తన స్వంత ఇంగ్లీషు స్కూలుని ప్రారంభించాడు. ఈ పాఠశాలలో యాంత్రిక శాస్త్రము మరియు వోల్టేరు తత్వ సిద్ధాంతాలు బోధించబడ్డాయి. యాంత్రిక శాస్త్రము మరియు వోల్టేరు తత్వ సిద్ధాంతాలు బోధింపబడ్డాయి. 1825లో ఇతను వేదాంత కళాశాలను ప్రారంభించాడు.
ఈ వేదాంత కళాశాలల్లో ప్రాక్ మరియు పశ్చిమ సిద్ధాంతాలు బోధించబడ్డాయి. ప్రాక్ మరియు పశ్చిమ సిద్ధాంతాలు బోధించబడ్డాయి. అంతేకాకుండా 1822లో మిరాత్ ఉల్ అక్బర్ అను పత్రికను స్థాపించినాడు. 1821లో సంవాద కౌముది అను పత్రికను కూడా స్థాపించాడు. అంతేకాకుండా బగదూగా అనే పత్రికను ఆంగ్లము, బెంగాలీ, హిందీ, పర్షియన్ భాషలలో ప్రచురించబడింది. బగదుర్గా అని పడిందిడ, బగదుగా లేదంటే బంగదూగా అని కరెక్షన్ చేసుకోండి దయచేసి. ఈ పత్రికను ఆంగ్లము, బెంగాలీ, హిందీ, పర్షియన్ భాషలలో ప్రచురించబడింది. ఇకపోతే సాహిత్యం. రాజా రామ్మోహన్ రాయ్ గారి సాహిత్యము గురించి తెలుసుకుందాం. రాజా రామ్మోహన్ రాయ్ అపారమైనటువంటి భాష పట్టే కాదు, వివిధ రకాలైనటువంటి గ్రంథాలు కూడా రాసినటువంటి గొప్ప వ్యక్తి. ఈయన సంస్కృతంలోని కేశోపనిషత్తును మరియు వేదాంతమును బెంగాలీలోకి అనువదించాడు. బెంగాల్లోకి ఆయనే అనువదించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇతను పర్షియన్ భాషలో 2 గ్రంథాలను రచించాడు. అవి ఒకటి లాఫల్ ఉల్ ముజాహిద్దీన్, రెండవది మనజారత్ విల్ అద్యన్. అలాగే ఆంగ్లంలో కూడా 2 గ్రంథాలు రచించాడు. ఆంగ్లంలో కూడా 2 గ్రంథాలను రచించడం జరిగింది. అవి ది ప్రిసెప్ట్స్ ఆఫ్ జీనస్, రెండవది ది గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అనేటువంటి గ్రంథాలను రచించాడు. ఆంగ్లము మరియు పర్షియన్ భాషలో రచించాడు. అంతేకాకుండా మనం ఇక్కడ చార్లెస్ మెట్కాఫ్ను చూస్తున్నాం. ఇతని కృషి ఫలితంగా 1829లో సతీ సహగమన నిషేధ చట్టం చేయబడింది. రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా 1829లో సతీ సహగమన నిషేధ చట్టాన్ని చేయబడింది. ఇతని ఉద్యమాల ఫలితంగా 1835లో సర్ చార్లెస్ మెట్కాఫ్ పత్రికా స్వేచ్ఛపై నిబంధనలను వదిలేశాడు, నిబంధనలను సడలించాడు. చార్లెస్ మెట్కాఫ్ ఇతని ఉద్యమాల ఫలితంగా పత్రికా స్వేచ్ఛపై ఉన్న నిబంధనలను ఎత్తివేశాడని చెప్పుకోవచ్చు. ఇతనే చార్లెస్ మెట్కాఫ్. అంతేకాకుండా ఈయన 1833లో ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో మృతి చెందాడు. ఇకపోతే అనేక ఉద్యమాలు, సతీసాగమనానికి వ్యతిరేకంగా స్త్రీల హక్కులను ప్రతిపాదించడంలో, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడంలో, వివిధ గ్రంథాల ద్వారా, సాహిత్యం ద్వారా రాజా రామ్మోహన్ రాయ్ గారు అపారమైనటువంటి ఎనలేని కృషిని భారత సమాజానికి అందించినటువంటి గొప్ప వ్యక్తిగా మనం అతన్ని పిలుస్తాం. అందుకనే సంఘ సంస్కరణోద్యమానికి పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ అని మనము చెప్పుకుంటాం. వీరి మరణానంతరము బ్రహ్మ సమాజము 1865లో 2గా చీలిపోయింది. రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత ఈ బ్రహ్మ సమాజము
ఇద్దరు వ్యక్తుల ద్వారా ప్రాముఖ్యం పొందిందని చెప్పుకోవచ్చు. వారిలో ఒకరు దేవేంద్రనాథ్ ఠాగూరు, రెండవ అతను కేశవ చంద్రసేన్. దేవేంద్రనాథ్ ఠాగూరు, కేశవ చంద్రసేన్.